ఆదికాండం మన ధ్యానాలు 22వ అధ్యాయం. 22వ అధ్యాయం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం సమర్పణ బలిపీఠం. బలిపీఠాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇది చివరి బలిపీఠం. అబ్రహాము యొక్క జీవితం అంత ఔన్నత్యం కలిగిన ఆత్మీయ జీవితం కారణం ఏంటంట? బలిపీఠమే. అతనితో పాటు లోతు ఉన్నాడు. నెక్స్ట్ లోతు దగ్గరికి వెళ్దాం. వాగ్దాన భూమికి అబ్రహాంతో పాటు లోతు కూడా వెళ్ళాడు. లోతు గురించి దేవుడు రాశాడు, లోతు నీతిమంతుడు అన్నాడు. తర్వాత రాబోయే దినాల్లో అతని గురించి మనం ధ్యానం చేద్దాం. అతను నీతిలో ఆయన స్థిరంగా నిలకడగా ఉండలేకపోయాడు. కారణాలు తర్వాత చూద్దాం. అయితే అబ్రహాము బలిపీఠములు కట్టినవాడు. ఒకటి ప్రత్యక్ష బలిపీఠం, 2 తన జీవితంలో ప్రార్థన బలిపీఠం, 3 అన్యోన్యమైన సహవాస బలిపీఠం, 4 సమర్పణ బలిపీఠం. ఈ సమర్పణ బలిపీఠంలో 2 పాఠాలు మనం నేర్చుకున్నాం. 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత, మళ్ళీ నేను చెప్పదలుచుకోలే. ఆ సంగతులు ఏంటి అంటే 21వ అధ్యాయంలో ఒక 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ ఒక్క మాటలోనే మీరు తర్వాత చూడండి, యూట్యూబ్లో కూడా ఉంటుంది. రెండోది, మనము ఆ మొదటి లైన్లోనే దేవుడు అబ్రహామును పరిశోధించను. అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా? పరిశోధింపబడినవాడు దేవుని చేత. వాట్ ఏ బ్లెస్డ్ మ్యాన్. చాలామంది పరిశోధనలో నుండి తొలగిపోయారు, పరిశోధనలో ఫెయిల్ అయిపోయారు. కానీ అబ్రహాము పాస్ అయిపోయినవాడు. చూసాం, పరిశోధనల గురించి మనం చూసాం. యోబు ఏమన్నాడట? నేను శోధింపబడిన తర్వాత బంగారంలాగా మారిపోయాడండి. క్రైస్తవ లోకానికి నిజమైన అమూల్యమైన బంగారం ఎవరంటే కష్టాల్లో బాధల్లో ఉన్నవారికి. శ్రమలు నిందలు వచ్చినా, నేను ట్రైన్లో వెళ్తూ రాసిన పాట. వ్యాధి బాధలు కలిగిన, శ్రమలు నిందలు వచ్చిన, వ్యాధి బాధలు కలిగిన, యేసు నీవే దేవుడవు, నీవే దేవుడవు, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవము, నీవే నా గమ్యము. శత్రువు చెలరేగినా, మిత్రులే నన్ను విడచినా. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక సహోదరి ఆ పాట పాడారు. కొన్నిసార్లు మనల్ని ప్రేమించిన వారే మనల్ని విడిచిపెడతారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, దూరంగా విడిచిపెడతారు. యేసు నీవే నాకు ప్రభువా. నా సేవ జీవితంలో ఎన్నో రకాలైన అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు తన కృపను ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశోధన యోబు జీవితాన్ని మార్చేసింది. యాకోబు గురించి కూడా చూసాం. యాకోబు గురించి ఏమని వ్రాయబడింది? అతని గురించి యాకోబు గురించి ఏమని వ్రాయబడిందంటే, నేను పరీక్షించి తిని, ఆ ఒక్క మాట తర్వాత మిగతా దానిలోనికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం నాకు ఇష్టమైన మాట. 8వ అధ్యాయం 10వ వచనం. అందరు తీయండి. 48, 10 చదవండి అమ్మ. నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు. హాయిగా ఉందా? వెండిని వేస్తేనే ఎలాగుంటుందట? ఎప్పుడైనా చూసావా వెండిని కరిగించినప్పుడు? దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో శ్రమలు, శోధనలు దేవుని బిడ్డలకి ఎంత అవసరం తెలుసా? నాకు వద్దు అనడానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని అరణ్యమునకు శోధింపబడ్డానికి అరణ్యమునకు కొనిపోయాను. ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. ఎంత అవసరమో తెలుసా శోధనలు? అయితే నువ్వు శోధనలో నిలిచి ఉండాలి, పడిపోయేవాడుగా ఉండకూడదు. శోధనలో దేవునికి దూరం అయిపోయేవాడుగా ఉండకూడదు. అబ్రహాము పరిశోధింపబడిన వ్యక్తి. నీ జీవితంలో సంఘానికి, కుటుంబానికి, నిత్య రాజ్యములో ఒక పరిశోధింపబడిన వ్యక్తిగా నువ్వు మారి ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. హల్కా క్యాండిడేట్లు దేవునికి అవసరంలే.
పరిశోధింపబడిన వ్యక్తులు చాలా అమూల్యమైన వారు. అందుకే వాళ్ళకి నోబెల్ ప్రైజ్. ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు? సురేంద్రపాల్కి ఇస్తారా? స్టీఫెన్ తమ్ముడికి ఇస్తారా? ఎవరైతే పరిశోధనలో విజయం సాధించారో వారికి దేవుని చేత పరిశోధింపబడిన వ్యక్తి. రెండోది మనం చూడండి. ఇందులో ఒక 4 విషయాలు మీకు చెప్పాను. 4 విషయాలు మనం దేవుడు కృప చూపే కొలది మనం ధ్యానం చేసి మనం ముగించుకుందాం. నేను రాసినవి ఎన్ని ఉన్నా అన్నీ ఒక అతను అన్నారు, కష్టపడి 5 పేజీలు రాశాను, 2 పేజీల్లో ముగించమంటావు, అచ్చే విడిచిపెట్టాను, అన్ని 5 పేజీల వరకు చెప్తానన్నా. వినగలగాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభువే మనకు మాదిరి. చూడండి, నేను చేసే ప్రతి దాంట్లో దేవుని యొక్క వాక్య దర్శనం ఉంటుంది. చూడండి, మార్కు సువార్త ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తాడు. 4వ అధ్యాయం 33వ వచనం. 4:33 చదువునాను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది, అది వినడానికి మీకు శక్తి ఉండే కొలది నేను వాక్యం బోధిస్తూ ఉంటే మీలో కూడా అన్న మంచోడు తక్కువగా చెప్పువారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అంటున్నాడు ఒక అతను. కాబట్టి దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, మర్మమై ఉన్న క్రీస్తు మనం తెలుసుకోవాలట స్పష్టంగా. ఈనాడు చాలామందికి దేవుని గురించి తెలియదు, ఆయన గురించి చాలామందికి తెలియదు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సైతం, క్రైస్తవుడు అనుకోబడే అతను కూడా ప్రార్థన చేయడం తెలియదు. వాక్యం చదువుతున్నామా అంటే చదవండి మేము వింటామంటారు. యేసుక్రీస్తుని స్పష్టముగా ఎరిగిన వారై ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుకే ఈ ప్రతి మాటను జాగ్రత్తగా దాన్ని స్కాన్ చేస్తూ మెడిటేషన్ చేయగలిగితే మర్మమైన క్రీస్తుని మనం చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, త్వరగా ధ్యానం చేద్దాం. ఈ మత్తయి సువార్త ఆదికాండము 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మీ మనసులో పెట్టుకోండి. నంబర్ 1, పరిశోధన అనే పదం మనకు కనిపిస్తాయి. నంబర్ 2, పిలుపు అనే మాట మనకు కనిపిస్తుంది. నంబర్ 3, పని పరిచర్య మనకు కనిపిస్తుంది. నంబర్ 4, ప్రతిఫలం కనిపిస్తుంది. అంతే, 4 దేవుని యొక్క పరిశోధన ఇక్కడ మనం చూస్తాం, దేవుని యొక్క పిలుపు మనం చూస్తాం, అబ్రహాము యొక్క పని పరిచర్య ప్రయాస చూస్తాం, దేవుని యొక్క ప్రతిఫలం చూస్తాం. ఇది గుర్తుంటే ఈ అధ్యాయం మీకు వచ్చేసినట్టే. వీటి కొరకే నెలల తరబడి ధ్యానం. అయితే దేవుని బిడ్డలారా, పరిశోధన గురించి మనం ధ్యానం చేసాం. ఈరోజు దేవుని యొక్క పిలుపు. చాలాసార్లు మీరు విని ఉంటారు దేవుని పిలుపు గురించి. నేను ఈ అధ్యాయం చదువుతూ ఉన్నాను, నాకు అర్థం కాకపోతే నేను చేసే పని ఏంటి తెలుసా? అర్థం అవ్వకపోయినా ఒకే అధ్యాయం నంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు చదువుతాను. ఇక్కడ చూస్తే ఈ పిలుపు గురించి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. ఈ పిలుపు ఎక్కడి నుండి వచ్చిందట? ఈ పిలుపు అక్కడ వ్రాయబడింది చూడండి, 11వ వచనం చదవండి. పరలోకము నుండి దేవుడు పిలిస్తే ఈ పిలుపు ఎవరికి వినిపిస్తుందట? ఒక్క అబ్రహాముకే, ఇంకా ఎవరికి లేదు కదా. ఎంత గొప్పది! మేము ఒక మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీస్ వాయిస్ మంది ఎలాగుంటుందంటే, మా ఇంజనీరింగ్లో చెప్పాలంటే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 to 20 kHz. ఇది మీకు అనవసరమైంది. కాకపోతే దేవుని యొక్క ఆ అద్భుతమైన నిర్మాణం చూడండి. ఈ 20 to 20 kHz ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలంటే ముందు అమెరికాకి పంపించకుండా ముందు శాటిలైట్కి అప్లింక్ చేస్తాం. ఈ 20 నుండి 20 kHz యొక్క ఫ్రీక్వెన్సీని 4 to 6 GHz దానికి ప్రొటెక్షన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి ముందు శాటిలైట్కి అప్లింక్ చేస్తాం. అక్కడ ట్రాన్స్పాండర్ ఉంటుంది, అది రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని యాంప్లిఫై చేస్తుంది, మరలా రీట్రాన్స్మిట్ చేస్తుంది. దాన్ని ట్రాన్స్పాండర్ అంటారు.
మరలా అది భూమి అంటే ఎర్త్లోనికి పంపించేసరికి ఎర్త్ స్టేషన్కి 2 to 4 GHzలోనికి అది కన్వర్ట్ చేసుకొని అది పంపిస్తుంది. మరలా దాన్ని మెగాహెడ్జ్లోనికి, మరలా దానికి కిలోహెడ్జ్కి చేసి లోకల్ ఆసిలేటర్ ద్వారా దాన్ని డివైడ్ చేసి సురేంద్రపాల్ యొక్క వాయిస్ యాజ్ ఇట్ ఈజ్గా రేడియోలో వచ్చేటట్టుగా చేస్తారు. ఇన్ని ప్రాసెస్ అండి. దీనికి ఇంజనీర్లు కావాలా, సైంటిస్టులు కావాలా, నానా రకాలైన సెటప్లు కావాలా. దేవుని యొక్క పిలుపు ಇಲ್ಲಿ ఈ శాటిలైట్ నుండి కాదు, మళ్ళీ స్కైవే ప్రోపగేషన్ అంటాడు, UHF ఉంది, VHF ఉంది, రకరకాలైనవి ఉన్నాయి. అయితే కృప కలిగిన దేవుడు, నేను ఆశ్చర్యపోయాను. పరలోకము నుండి అబ్రహాం అనగానే ఓయ్ అన్నాడు ఇతను, ప్రభువా చిత్తం ప్రభు అని. మరి మిగతా పక్కున్నాడు ఎవరికి వినిపించట్లే. ఎంత అద్భుతమైన పిలుపు అండి అదే. ఆ పిలుపులో ఎంత ప్రొటెక్షన్, నీకొక్కరికే, పక్కోడికి లేదు. అది ఆ పిలుపులో పక్కోడికి భాగం లేదు, స్థానం లేదు, స్థలం లేదు. వాట్ ఏ వండర్ఫుల్ కాలింగ్. దాన్ని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈజ్ ఏ హై కాలింగ్ అన్నాడు. అది ఉన్నతమైన, చదివి అండి ఒకసారి, చాలా ఎంత మంచి మాట. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఉన్నతమైన పిలుపు, అది తడిపొడి పిలుపు కాదు. అది అక్కడ మరొక పదం వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పిలుపునకు బహుమానం ఉంది. డూ యు నో దెర్ ఈజ్ ఎ రివార్డ్. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు అది చాలా అద్భుతమైంది. ఇంతకుముందు ఉన్నతమైన పిలుపు అంటే నాకు అర్థం కాలేదు. పరలోకము నుండి నా దేవుడు పిలిస్తే అబ్రహాముకి తప్ప ఎవరికి వినపడలేదు. నీవు సేవిస్తున్న నీ దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు తెలుసా, ఎంత గొప్పవాడు తెలుసా. అందుకే ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు చెప్తాడు. ఆయన గురించి హెబ్రీ పత్రిక చూడండి. ప్రభు యొక్క సుగుణములు మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత మంచి దేవుడో, ఆయన గురించి ఎంత చక్కగా పరిశుద్ధ దేవుడు హెబ్రీ పత్రికలో రాయిస్తాడు. 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, ప్రత్యేకమైన వాడును, నీకు సరిపోయిన వాడు. ఇంకా వేరే వాళ్ళ అవసరం లే. ఆ ప్రభు యొక్క గుణాలు మనం ధ్యానం చేస్తే, ఎస్, నా జీవితానికి సరిపోయిన దేవుడు ఇతనే. ప్రపంచంలో ఎంతమంది ఎన్నో ప్రయత్నాలు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నేర్చుకుందాం. మన ప్రభు చాలా గొప్పవాడు. ఆయన యొక్క పిలుపు గురించి పౌలు అంటాడు, ఆ పిలుపు ఉన్నతమైనది, ఆ పిలుపులో బహుమానం ఉంది. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నారట? పరిగెడుతున్నారు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఎంత అద్భుతమైనది తెలుసా? అంత మాత్రమే కాదు, మరొక మాట చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. రెండోది అంటాడు, ఆ పిలుపులో ఏ మాయా మసక మచ్చలేదు, పరిశుద్ధమైనది, ప్యూర్. ఇక్కడ మనం ఎవరినైనా పిలిచామనుకో, నన్నేనా అని ఇన్ని డౌట్లో, ఇన్ని సందేహాలు, నన్ను ఇప్పుడు సపోజ్ సడన్గా రాత్రి పిలిచాడు అనుకో, అబ్రహాం గారికి రాత్రి పిలిచాడు దేవుడు, తర్వాత చూద్దాం. రాత్రంతా ఇంక కళ్ళు గంటం, నన్నే పిలిచాడా లేకపోతే మరొకటినా? నన్నే పిలిచాడా? దేవుని పిలుపులో సందేహాలు లేవు. ఇది పరిశుద్ధమైనది. ఒకటి హై కాలింగ్ అన్నాడు, ఇంగ్లీష్లో అంటాడు హోలీ కాలింగ్ అంటాడు. ఎంత రమ్మింగ్తో రాశాడు. అందులో హోలీనెస్ ఉంది. మాయ, మచ్చ, మసక, డాగు ఏం లేవు. నీ జీవితంలో అంత శ్రేష్టమైనది. అందుకే త్వరగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఆ పిలుపు కొరకు మనం ఎలా బ్రతకాలంటే పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 4:2. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. మన పిలుపు వేరు, మన ప్రవర్తన వేరుగా ఉంటే బాగుండదు. పిలుపుకు తగిన జీవితము మన జీవితంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, వాటి కోసమే ఈ పరిచర్య, ఈ ప్రయాస.
దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపుకు తగినట్లుగా. ఎందుకంటే వ్రాయబడింది, ఆయన ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వెలుగుగా ఉండాలని పిలిచాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు, మీరు సహవాసంలో నమ్మకంగా ఉండాలని దేవుడు పిలిచాడు. అయితే ఈ పిలుపునకు తగినట్లుగా యోహాను రాసిన 3వ పత్రికలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడు తెలుసా? అతని పేరు గాయు. అతని గురించి 5వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే, యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 226 పేజ్ నంబర్ 226. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. నువ్వు చేసే పనులు ఎలాగున్నాయి తెలుసా? విశ్వాసికి తగినట్లు జీవితం ఇతంలో. 7వ వచనంలో అంటాడు చివరి భాగంలో, దేవునికి తగినట్టుగా. ముందు విశ్వాసుల దగ్గర సరిగా బ్రతుకుతే దేవుని దగ్గర మనం బ్రతుకుతాం. విశ్వాసికి తగినట్లుగా జీవితం, తన ప్రేమ అయినా తన విశ్వాసమైనా సరే, అంత మాత్రమే కాదు, ఆయన సత్యమును అనుసరించేవాడుగా ఉన్నాడు. ఆయన సత్యమునకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. విశ్వాసికి తగినట్లుగా బ్రతకడం. అందుకే పౌలు అంటాడు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా అంటాడు. మన జీవితాల్లో దేవుని యొక్క పిలుపుకి తగినట్లుగా బ్రతకపోతే చాలా నష్టపోతాం. యోనా ఉన్నాడు. యోనా ఏం చేశాడట? చదవండి, ఒక్కసారి తీయండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం. నాకు ఈ మాట చాలా బాధ అనిపించేస్తుంది. యోనా ఒక ప్రవక్త, దేవుని ఎన్నిక చేయబడిన వాడు. ఒక అసైన్మెంట్, దేవుని యొక్క ప్రణాళికను యోనకు మాత్రమే ఇచ్చాడు. అతని గురించి రాయబడింది, నాకు చాలా బాధ అనిపించేది. యెహోవా సన్నిధి నుండి, దేవుని ప్రత్యక్షత పొందిన దైవజనుడు విశ్వాసి పారిపోవచ్చునా? ఈరోజు చాలామంది ఈ దినాల్లో శిష్యులు ఇంకా ఎప్పటికీ యేసు ప్రభుని వెంబడించలేదంట, ఇంక కనబడలేదంట. ఇక్కడ వ్రాయబడింది, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది. 3వ వచనంలో ఏమని ఉంది? యెహోవా సన్నిధి నుండి పారిపోయాను అని ఉంది. ఆ చివరి లైన్లో యెహోవా సన్నిధిలో నిలువక. దేవుని బిడ్డ, దేవునికి తగినట్లుగా మనం బ్రతకాలి. దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య, ఒక అసైన్మెంట్ ఉంటుంది. దేవుని స్వరం వినక దేవుని పని పెడచెవిన పెట్టి పారిపోతున్నాడు. అయినా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు తెలుసా? పారిపోతుంటే ఇతని గురించి ఒక యోనా, ఒక ప్రవక్త దేవుని పని చేయడం మానేస్తే చేప రెడీ అయిపోయింది. ప్రభువా, నేను రెడీ అయిపోయాను ప్రభువా అని. చూడండి, ఆ మాట నాకు ఎంత ఇష్టమైంది తెలుసా? 17వ వచనం. దేవుడు ఎవరికి నియమించాడు ఇప్పుడు? నినివే ప్రజల కోసము యోనాను నియమిస్తే యోనా సైడ్ అయిపోయినప్పుడు యోనా గురించి చేపను నియమించాడట. ఈరోజు నిన్ను నియమించాడు, నువ్వు సైడ్ అయిపోతే మరొకరిని నియమిస్తాడు. నువ్వు సైడ్ అయిపోతే ఆ చేప ఎలా తెలుసా? వాళ్ళు యోనాను ఎత్తి వేయడము, ఈ చేప వెళ్ళి టప్మని మింగేయడం. ఎంత మంచి చేప! అదే సురేంద్రపాల్ లాంటోడు అయితే యోనా చచ్చిపోతాడు. ప్రభు 5 నిమిషాల తర్వాత వెళ్తాను ఉండి ప్రభు అని మనం ఇంట్లో ఉంటాం. ఈ లోపల వాళ్ళు అక్కడ వేసేస్తారు. ఈ లోపల అతను అవుట్. ఎంతమంది పనులు చేస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఎంతమంది లోకంలో ఉన్నారు? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత తమ్ముడు ఎక్కడున్నావు తమ్ముడు అంటే ఇక్కడే అంటాడు. 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా అరగంట అయినా అచ్చా. చేప మనకు నేర్పిస్తుందండి. అందుకే ఒక దగ్గర అంటాడు, మత్స్యములను చూడగా అవి మనకు బోధించుచున్నవి అని అంటాడు. మత్స్యములు మనకు బోధిస్తున్నాయండి.
కాకులు మనకు బోధిస్తున్నాయి. దైవజనుడికి 40 రోజులు చేప మింగేసింది. ఇంతకుముందు చెప్పాను కదా, మింగేసింది. మంచి బిర్యానీ దొరికిందని నేను తినేశారు మన వాళ్ళు కూడా, చక్కగా వడ్డించారు అనేసి. రాత్రికి ఒకవేళ అరగలేదనుకో, వంట చేసినోడికి, వడ్డించినోడికి, ఆ ఇచ్చినోడికి ఎన్ని మాటలు వచ్చేస్తుంటాయో. ఇంకా ఈ లోపల హాస్పిటల్ ఎక్కడ ఉందని ఆ ఫుడ్ అరగకుండా 2 రోజులు ఉందనుకో. దేవుని బిడ్డలారా, మనసుల్లో ఎన్ని బలహీనతలు తెలుసా. చేప మింగేసింది, అరిగిందా? యోన లోపల ఉన్నాడు. దేవుడు అన్నాడు, మింగిసావు కానీ చాలా జాగ్రత్తగా కక్కుమన్న దగ్గర వెళ్ళి కక్కినంత వరకు. అలాగే చేప కడుపులో యోన ఉన్నాడు. ఈ దినాల్లో చేప లాంటి వారుగా మనం ఉండాలండి. ఒక్క మాట ఒకరిని అనలేదండి. స్తోత్రం ప్రభు, స్తోత్రం అని ఈ చేప ప్రార్థన చేస్తుంటుంది. ఇటు లోపల ఆయన ప్రార్థన చేస్తున్నాడు బయటికి. ఎందుకు? ఈరోజు తిన్న అన్నము రేపటి వరకు మనం అరక్కపోతే ఎన్ని జెలుసిల్లు, ఎన్ని అరిస్టోజియం సిరప్లు ఎవరికి చూడండి ఈ దినాల్లో. ఏం తమ్ముడు అంటే అరగలేదన్నా అంటాడు. ఎన్ని బాధలు. దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం ప్రభువుకి తగినట్లుగా. అక్కడ నేను చూశాను యోన గ్రంథంలో, చేప దేవుని మాట విన్నది. ఈయన దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలో నిలవకుండా ఉన్నాడు. ఈ దైవజనుడు చేప దేవుని మాట వింది. తుఫాను దేవుని మాట వింది. తుఫాను దేవుని మాట వింది. ఆ తుఫాను గురించి కీర్తనల గ్రంథంలో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. చూడండి, అద్భుతమైన మాట రాశాడు, నాకు చాలా నచ్చింది. మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తనని దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. 148వ కీర్తన. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి దీన్ని స్టడీ చేయండి. సంఘానికి వచ్చిన వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. అక్కడ ఏమని ఉంటుందంటే 148వ కీర్తనలో యెహోవాను స్తుతించుట గురించి, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా అంటూ చిన్నలు, పెద్దలు, వృద్ధులు, కన్యకలు, ఇక మొత్తం లిస్టు మొత్తం ఇచ్చి అందరినీ స్తుతించండి అని చెప్తాడు. ఒక్క తుఫానుకి మాత్రము ఒక బిరుదు ఇచ్చి చెప్తున్నాడు. చదవండి ఆ మాట, 8వ వచనం చదవ. తుఫాను ఆయన ఆజ్ఞను ఈ పదం, ఈ బిరుదు ఇంకా ఈ సృష్టిలో ఎవరికి రాలే. ఇన్ని అన్నిటికీ ఇచ్చాడు, కానీ తుఫాను గురించి ఆగిపోమన్నప్పుడు ఆగిపోయింది అంతే. యేసు ప్రభు పడవలో ఉన్నాడు, ఆయన గద్దింపగా నిమ్మలించింది అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, తుఫాను లాంటి భయంకరమైన వాళ్ళం మనం ఏం కాం. తుఫాను వస్తే ఆజ్ఞను నెరవేర్చే తుఫాను, ఆ బిరుదు నీకుంటే, నాకుంటే. తుఫానుకి చూసి భయపడిన వాళ్ళే అందరూ దేవుని జీవ గ్రంథంలో రాసిపెట్టాడు దేవుడు. అలాంటి భయంకరమైన దేవుని సృష్టిలో ఒక తుఫాను, దేవుని ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఆ కీర్తన చదివిన తర్వాత ఎంత ఆకట్టుకుంది తెలుసా. దేవుని జీవ గ్రంథంలో ఒక మంచి పేరు. అందుకే మన జీవితాల్లో తగినట్లుగా మన జీవితాల్లో మనం నడుచుకోవాలి. యోన ప్రభు సన్నిధిలో నుండి పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలో నిలవలే. రెండోది చూడండి, ఆయన యొక్క పిలుపు గురించి 2 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2 తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా, మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు ఎంత శ్రేష్టమైందో మనం విన్నాం. లోకంలో అనేకులు ఉన్నప్పటికీ అబ్రహాంకి ఒక్కరికే దేవుని పిలుపు. ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆ పిలుపుకి మనం ఎలా ఉండాలట? యోగ్యులుగా ఉండునట్లు మనం ప్రార్థన చేయాలి. ఏం యోగ్యతలు ఉన్నాయి మనకు? ఏ యోగ్యతలు ఉన్నాయి మనకు? దేవుని లేఖనం సెలవిస్తుంది, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అని లేఖనం సెలవిస్తుంది. కోరేసుకు దేవుడు ఎలా మెచ్చుకున్నాడు తెలుసా?
చదవండి, ఎంత చక్కని బిరుదు. కోరేసు అన్యుడే. కోరేసు వల్ల చాలామంది దేవుని బిడ్డలు నష్టపోయిన వారు ఉండొచ్చు, కానీ దేవుని చేత ప్రేరణ పొందినవాడు దైవజనుడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. నా మంద కాపరి, నాకు ఈ లోకములో కొంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ నా పోస్ట్ను భరిస్తున్నావయ్యా. నా మంద కాపరి, నా చిత్తమంతా నువ్వు నెరవేర్చావు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బిరుదు మనకిస్తే, అలాంటి బిరుదు కలిగి మనం బ్రతకగలిగితే ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి బిరుదులు చాలామందికి లేవు. ఇర్మియా సేవ చేస్తే 40 సంవత్సరాలు ఇర్మియా సేవ చేస్తే ఒకే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు. 40 సంవత్సరాలు ఆయన సేవ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అతనికి బిరుదు ఉంది. యేసుక్రీస్తును ఒక కన్నీరు ప్రవక్తగా దేవుని లేఖనాల్లో ఆయన రికార్డ్ చేయబడ్డాడు. యేసు ప్రభువుని ఇమిటేట్గా బ్రతికాడు ఆయన, పోలి బ్రతికాడు ఆయన. ఇర్మియా లాంటి వాడని యేసు ప్రభుకి బిరుదు. ఆయన సేవ జీవితంలో ఒకరు దేవుని నమ్ముకున్నాడు. అతని గురించి చూడండి, ఎంత చక్కని మాట. ఇది చెప్పిన తర్వాత నేను ముగించేస్తాను. నెక్స్ట్ దేవుని చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం చాలు. అలాగే 18వ వచనం, ఎబెద్మెలకు గురించి నువ్వు మాట్లాడమని ఇర్మియాకు చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా బందీగృహంలో ఉంటే ఇర్మియా యొక్క యోగక్షేమాల గురించి దేవుడు మాట్లాడకుండా ఎబెద్మెలకుతో నువ్వు వెళ్ళి ఇలా చెప్పు అంటాడు. ఏంటంట? నీవు నన్ను నమ్ముకున్నావు. దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని దృష్టిలో ఎంత గొప్ప వాళ్ళు తెలుసా? ఒక దినము ఆ దేశానికి ప్రమాదం వచ్చింది. దేవుడు అంటాడు, ఎబెద్మెలకు నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయంగా నేను నిన్ను కాపాడుతాను. ఈ ఎబెద్మెలకు ఎవరట? ఒక సంఢుడు. ఈ ఎబెద్మెలకు ఎవరంట? 38వ అధ్యాయము 7-8 వచనాలు. ఇది చదివినప్పుడు నాకెంత వేదన వచ్చేసిందో. ఈ సేవా పరిచర్య దినాల్లో ఎబెద్మెలకు లాంటి వాళ్ళు ఉంటే ఆ సంఘం ఎంత క్షేమం, విశ్వాస గృహాలు ఎంత బాగుపడతాయో. ఎబెద్మెలకు ఎవడంట? కూషీయుడు అని వ్రాయబడింది. నీగ్రో అండి. కూషీయుడు అంటే ఎవరు? నీగ్రోస్. రెండవది సంఢుడు. దేనికి సంఢుడు అంటే తెలుసు కదా? వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ఆల్ దాడి ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి భయపడిపోయి అందరు డబ్బులు ఇచ్చేస్తున్నారు. మా విశ్రాంతి వెళ్ళి పరిగెట్టి వెళ్ళి బాత్రూంలో దూరిపోయాడట. ఆయన బాధ వాళ్ళని చూశాడు. ఆయన ఎప్పుడు చూడలే, ఒకసారి చూశాడట. ఆడ చప్పట్లు కొట్టేసరికి ఓరి ఆయన నన్ను ఏడు చేస్తారు అనేసి నేను వెళ్ళి బాత్రూంలో దూరి. ఈయన్ని చూడండి. ఆ దేశంలో యాజకులు ఉన్నారు, ఆ దేశంలో పరిసయ్యులు ఉన్నారు. రాజు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సిద్కియా రాజు అక్కడ ఉన్నాడు. ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇర్మియాను చంపేయడానికి ప్లాన్ చేస్తుంటే నీరు లేని గోతులో అతన్ని వేసేస్తే ఆ సంగతి రాజు నగర్లో ఉన్న ఈ సంఢుడు అడుగులు వేస్తున్నాడు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? రాజా, బా, మన సొంత వారు మనకి ఇలాంటి సర్టిఫికెట్లు ఇవ్వరండి. పరాయి దేశస్థుడు ఇర్మియా గురించి మాట్లాడుతున్న మాటలు. పరాయి దేశస్థుడు. దేవుడు ఎంతమందికి తన ప్రజల గురించి వర్తమానాలు ఇస్తాడు తెలుసా? దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. ఈరోజు నీ సంఘము గురించి ఇలాంటి దృక్పథం ఉంటే, నీ సేవ గురించి, నీ విశ్వాసుల గురించి ఇలాంటివి, అతను చేయడానికి, ఇలాంటి పని చేయడానికి ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త
అరే ఇశ్రాయేల్కి లేదండి ఆయన ప్రవక్త అన్న అవగాహన, అండర్స్టాండింగ్ ఇశ్రాయేల్లో లేదు. సంధుడైన ఎబెద్మెలెకుకు ఉంది. దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఎంత కష్టపడ్డాడు, రాజును ఒప్పించాడు, సరి అయిన సమయంలో మాట్లాడాడు. రాజు అంటాడు, ఏమంటాడంటే, అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా, ఇతను ప్రవక్తగా ఇచ్చాడు. ఇప్పుడు రాజు కూడా ఏమంటున్నాడు, ఇంతకుముందు రాజు దృష్టిలో ఇర్మియా ప్రవక్త కాడు. ఇప్పుడు అంటాడు, ప్రవక్తను వెళ్ళి నువ్వు రక్షించు. మొత్తానికి పురికొలిపాడు. ఒక 30 మందిని తీసుకెళ్ళాడు. అతని దగ్గర ఏం లేవండి. అక్కడ చూస్తే చూడండి ఆ మాటలు ఎలాంటివి అతని దగ్గర ఉన్నాయో. 11వ వచనం, ఎలాంటి బట్టలు ఉన్నాయట అతని దగ్గర. అరే రాజు దగ్గర ఉన్నాడు, ఎన్నో కొత్తగా ఉంటాయి కదా. తన స్థాయి, తన స్థితి ఎక్కడున్నాడో ఆ స్థితిలోనే తన దగ్గర ఉన్న వనరులతో ఇర్మియాను కాపాడడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఎక్కడో హై ప్రొఫైల్లో ఉంటే నేను దేవుని సేవ చేస్తాను, నాకు ఎక్కువ జ్ఞానం వచ్చిన తర్వాత చేస్తాను, లేకపోతే నాకు ఎక్కువ ఆస్తి వచ్చిన తర్వాత నేను చేస్తానంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఉన్న పాటున, ఉన్న స్థితిలోనే, స్థాయిలోనే, ఉన్న వనరులతోనే, ప్రభువా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అందుకే నేను రాసిన పాటలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దీవించి పంచిపెట్టిన ప్రభువా, నీదు దీవెన తృప్తినిచ్చును దేవా. చాలా రొట్టెలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సాటిస్ఫై చేయలేకపోయాయి, తృప్తి ఇవ్వలేకపోయాయి. ఎబెద్మెలెకు, నా సేవకు నేను రక్షించావయ్యా. దానికి దేవుడు ఏమని బిరుదిచ్చాడు తెలుసా, నువ్వు నన్ను నమ్ముకున్నావు అంటాడు. చూసారా ఆ కనెక్టివిటీ చూడండి. టైం అయిపోయింది. ఒక్క మాట చదివి పాస్టర్ అమ్మ పెర్మిషన్తో, ఎందుకంటే ఈ ఒక్క మాట నువ్వు 10 నిమిషాలు ఆ ఒక్క మాట రిఫరెన్స్ చదివేసి నేను క్లోజ్ చేస్తాను. ఇదే పరిస్థితులు సౌలుకి దేవుడు అన్న మాట చూడండి. కొన్ని పనులు మనల్ని ఎంతగా మెప్పు కలిగేటట్టుగా చేస్తాయో. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. దోపుడికి ఎగబడ్డాడని వ్రాయబడిందండి. 20వ వచనంలో ఏమని సౌలు అంటాడు తెలుసా, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విన్నాను. ఇతను దోపుడు సొమ్ముకి ఎగబడలే, కానీ దేవుడు రికార్డ్ ఏమని చేశాడు, నువ్వు ఎగబడ్డావు. ఒక తప్పు మన జీవితంలో, ఒక పండు హవ జీవితంలో అది పండుగానే ఉంది. దాని వెనకాల దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ, దేవుని నీతి పాడు చేస్తున్న సంగతి హవ్వకి తెలియలే. మన జీవితాల్లో నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎంత శ్రేష్టమైన పిలుపు తెలుసా, అది ఉన్నతమైన పిలుపు. ఈరోజు ఆ పిలుపుకి నువ్వు నేను చిత్తము ప్రభు అని వచ్చాం. దేవుని చిత్తం అయితే తర్వాత మనం నేర్చుకుందాం ఆ 2వ పాఠం. ఆ పిలుపు ఉన్నతమైంది. ఆ పిలుపుకి ఎప్పుడు అవిధేయుడు కాలే పౌలు గారు. ఆ పిలుపు పరిశుద్ధమైనది. దానికి తగినట్లుగా ఆ ఏర్పాటుకు యోగ్యకరంగా బ్రతికాడు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకుందాం. కోరేసు గురించి అంటాడు, నా మందకాపరి, నా చిత్తమంతా నువ్వు నెరవేర్చావయ్యా. ఎబెద్మెలెకు గురించి రాస్తున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు. వారి యొక్క పరిచర్యలు, పనులు. గాయు గురించి రాస్తున్నాడు, నీవు విశ్వాసికి తగినట్టుగా బ్రతికావు. దేవుని బిడ్డలారా, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పిలుపుకి నేను అవిధేయుని కాక తగినట్లుగా నేను బ్రతుకుతాను ప్రభువా. యోనాలాగా నీ సన్నిధిలో నుండి పారిపోయేవాడు ప్రభువా, నీ సన్నిధిలో నుండి నేను నిలవకుండా వెళ్ళిపోయేవాడిని కాకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం.